కేవలం 18 రోజుల్లో ఒక మహా సామ్రాజ్యం పూర్తిగా నాశనమైంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇదొక శాపం, ఒక ప్రతీకారం, ఒక నిర్ణయం. అది తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగే అవకాశం లేదు. వేల మంది యోధులు ఒక్కొక్కరుగా పడిపోతున్నారు. కానీ అసలు భయం ఏమిటంటే ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేదు. కురుక్షేత్రం, అక్కడ రక్తం మాత్రమే కాదు, ధర్మం కూడా చనిపోయింది. పాండవులు మరియు కౌరవులు ఒకే కుటుంబం, కానీ వారి మధ్య ఉన్న సమస్య సాధారణం కాదు. హస్తినాపురం సింహాసనం కోసం ప్రారంభమైన ఈ వివాదం ధీరే ధీరే ఒక విషపూనిత యుద్ధంగా మారింది. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే పాండవులపై అసూయతో ఉన్నాడు. అతనికి రాజ్యం కావాలి, కానీ అది అతనికి సులభంగా దొరకదు అని అతనికి తెలుసు. అందుకే అతను ఒక ప్లాన్ వేశాడు. అది నెమ్మదిగా పాండవులను నాశనం చేసే ప్లాన్. ద్రౌపది అవమానం, ఇదే అసలు టర్నింగ్ పాయింట్. సభలో జరిగిన ఆ సంఘటన ఒక మహిళ గౌరవాన్ని మాత్రమే కాదు, ఒక వంశాన్ని కుదిపేసింది. అక్కడే యుద్ధం ప్రారంభమైంది. కానీ అది బయట కాదు, మనస్సుల్లో. ఆ రోజు తీసుకున్న ప్రతిజ్ఞలు తరువాతి 18 రోజుల్లో రక్తంగా మారాయి. పాండవులు 13 సంవత్సరాలు అడవుల్లో గడిపారు. కానీ అది ఓటమి కాదు, అది ప్రిపరేషన్. ప్రతిరోజు, ప్రతి క్షణం వాళ్ళు ఒక్కటే ఆలోచించారు: తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలి. అర్జునుడు తన శక్తిని పెంచుకున్నాడు, భీముడు తన కోపాన్ని పెంచుకున్నాడు. కాని ఒక విషయం ఎవ్వరూ ఊహించలేదు: ఈ యుద్ధం కేవలం శక్తితో గెలవలేము, ఇదొక స్ట్రాటజీ గేమ్. కృష్ణుడు అసలు గేమ్ చేంజర్. అతను యుద్ధం చెయ్యలేదు, కానీ యుద్ధాన్ని నడిపించాడు. ఇదొక చెస్ గేమ్లా మారింది. ప్రతి మూవ్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంది. వేలాది సైన్యాలు ఒకే చోట చేరాయి. పాండవులు ఒకవైపు, కౌరవులు మరోవైపు. కానీ యుద్ధం ప్రారంభమయ్యే ముందు అక్కడ ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంది. గాలి కూడా ఆగిపోయినట్లు అనిపించింది. ప్రతి యోధుడు తన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక నిర్ణయం. ఒకసారి మొదలైతే తిరిగి ఆగదు. అర్జునుడు తన రథంలో నిలబడి ఉన్నాడు, కాని అతని మనసు కుదుటపడలేదు. యుద్ధం మొదలైన వెంటనే ఒక పేరు ప్రతి చోటా వినిపించింది: భీష్ముడు. అతను కేవలం యోధుడు కాదు, ఒక అజేయ శక్తి. పాండవుల సైన్యం ఒక్కొక్కరుగా పడిపోతున్నప్పుడు అతను మాత్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాడు. అతని ప్రతి బాణం ఒక ప్రాణం తీస్తోంది. యుద్ధం మొదటి కొన్ని రోజుల్లోనే పాండవులు ఆల్మోస్ట్ ఓడిపోయినట్లే అనిపించింది. కానీ ఒక విషయం ఉంది: భీష్ముడు ఓడిపోవచ్చు, కానీ సాధారణంగా కాదు. అతని మీద యుద్ధం చెయ్యడానికి ఒక స్ట్రాటజీ కావాలి. అప్పుడు కృష్ణుడు ఒక ప్లాన్ చెప్పాడు: శిఖండిని ముందుంచి అటాక్ చెయ్యాలి. ఎందుకంటే భీష్ముడు ఆమెపై యుద్ధం చెయ్యడు. ఇదే వీక్నెస్. ఆ రోజు అర్జునుడు బాణాలు వదిలాడు, భీష్ముడు కూలిపోయాడు. కానీ అది గెలుపు కాదు, అది ఒక పెయిన్ఫుల్ కాంప్రమైజ్. యుద్ధం మధ్యలో ఒకరోజు ఎవ్రీథింగ్ చేంజ్డ్. చక్రవ్యూహం, ఒక ప్రమాదకరమైన వ్యూహం. దాన్ని బ్రేక్ చెయ్యగలిగిన వారు చాలా తక్కువ. కాని అభిమన్యుడు, యువ యోధుడు, అతను లోపలికి వెళ్ళాడు. అతనికి బయటకు వచ్చే మార్గం తెలియదు, కానీ అతను ఆగలేదు. అతను లోపలికి వెళ్ళిన తరువాత రూల్స్ బ్రేక్ అయ్యాయి. ఒకరిపై ఒకరు యుద్ధం చెయ్యాలి అన్న నియమం అక్కడ పూర్తిగా మాయమైంది. కౌరవులు కలిసి అతనిపై దాడి చేశారు. ఒక్కొక్కరుగా కాదు, అందరూ కలిసి.
అభిమన్యుడు చివరి వరకు పోరాడాడు, కాని చివరికి పడిపోయాడు. ఆ రోజు కేవలం ఒక యోధుడు కాదు, ధర్మం ఇట్సెల్ఫ్ చనిపోయింది. భీష్ముడు పడిపోయిన తర్వాత యుద్ధం ఇంకా క్రూరంగా మారింది. ద్రోణాచార్య మరో అజేయ శక్తి. అతను బ్యాటిల్ ఫీల్డ్ని పూర్తిగా కంట్రోల్ చేశాడు. పాండవులు ఎంత ప్రయత్నించినా అతన్ని ఆపలేకపోయారు. అప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పారు. అది పూర్తి నిజం కాదు, కాని పూర్తి అబద్ధం కూడా కాదు. ద్రోణాచార్య ఈ విషయం విన్న వెంటనే అతని మనసు విరిగిపోయింది. అతని యుద్ధం ఆపేశాడు. అదే మోమెంట్లో అతన్ని చంపేశారు. ఇది విక్టరీ కాదు, ఇది సర్వైవల్. అక్కడి నుంచి ట్రూత్ కూడా ఒక వెపన్ అయ్యింది. కర్ణుడు ఒక గొప్ప యోధుడు, కాని అతని జీవితం మొత్తం అన్యాయంతో నిండిపోయింది. అతను తన చివరి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు వర్సెస్ కర్ణుడు. ఇది అల్టిమేట్ క్లాష్. ఇద్దరూ సమాన శక్తి ఉన్నవారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మొమెంట్ వచ్చింది. కర్ణుడి రథం చిక్కుకుంది. అతను దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో యుద్ధం ఆగాలి. కాని కృష్ణుడు అర్జునుడికి ఒక విషయం గుర్తుచేశాడు. అభిమన్యుడు గుర్తుందా? అర్జునుడు ఆగలేదు. అతను బాణం వదిలాడు. కర్ణుడు పడిపోయాడు. ఇది గెలుపా లేక రివెంజ్? చివరి రోజు యుద్ధం ఆల్మోస్ట్ ముగిసింది. దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. అతను దాగి ఉన్నాడు, కాని చివరికి బయటకు వచ్చాడు. భీముడు అతన్ని ఎదుర్కొన్నాడు. ఇదొక ఫైనల్ ఫైట్. ఇద్దరూ చివరి శక్తితో పోరాడుతున్నారు. యుద్ధం చివర్లో రూల్స్ మళ్లీ బ్రేక్ అయ్యాయి. భీముడు దుర్యోధనుడి తొడపై కొట్టాడు. అది నియమాలకు విరుద్ధం, కాని అతను ఆగలేదు. దుర్యోధనుడు పడిపోయాడు. యుద్ధం ముగిసింది. కాని అక్కడ ఒక విషయం స్పష్టమైంది. ఇది గెలుపు కాదు, ఇది పూర్తిగా నాశనం. కురుక్షేత్రం. అక్కడ చివరికి మిగిలింది నిశ్శబ్దం మాత్రమే. 18 రోజులు పూర్తయ్యాయి. భూమిపై నిశ్శబ్దం. ఎవరూ లేరు. గెలిచిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు. ఇది నిజంగా విజయం కాదు, ఇది ఒక హెచ్చరిక. అధికారం కోసం పోరాడితే చివరికి మనవే మాయమవుతాం. నీకు అనిపిస్తుందా ఇలాంటి యుద్ధం మళ్ళీ జరగదు అని? సబ్స్క్రైబ్ చెయ్యి, ఎందుకంటే ఇంకా చాలా నిజాలు బయటకు రావలసి ఉన్నాయి.